విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటుందని 3 నెలల కిందట నీటి పరీక్ష లీక్ కావడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ప్రభుత్వ వైపు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వరుస పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న తీరును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ నివాస ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ వైపు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో బుధవారం కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మీడియాతో మాట్లాడుతూ, దేశంలో గడిచిన 12 ఏళ్ల పాలనలో ఏకంగా 12 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, నిరుద్యోగ యువత లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేస్తుందని ధ్వజమెత్తారు. మొన్నటికి మొన్న నీటి పరీక్ష లీకేజీకి కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, మానసిక వేదనతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజన సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాలు ఇప్పటికీ 12 సార్లు పేపర్ లీకేజ్, మరి దేశ విద్యార్థుల భవిష్యత్తుని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వాళ్ళ మంత్రివర్గం వాళ్ళ భవిష్యత్తులో ఆటలు ఆడుకుంటూ ఉన్నది. మరి మొన్నటికి మొన్న 3 మాసాల కింద నీట్ పరీక్ష లీకేజ్ అయి దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు మీద పడడం, మరి దాదాపు చాలామంది 10ల సంఖ్యల విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం, మరి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క కాక్రోచ్ పార్టీ యువత, మరి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ దేశ యువత, కోట్లాది మంది యువత, మరి దేశ కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి మరి వారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి నిన్న మొన్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకొని మరి 20వ తారీఖు నాడు పార్లమెంటు నడుస్తూ ఉంటే మేము ఏదైతే అడుగుతూ ఉన్నామో మా డిమాండ్ నెరవేర్చాలి, చనిపోయినటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి మరి వారు డిమాండ్ చేస్తూ ఉంటే మరి రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, యావత్ కాంగ్రెస్ పార్టీ, మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళు ఏదైతే కోరుతూ ఉన్నారో దాన్ని నెరవేర్చాలని చెప్పి మరి డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడం, నరేంద్ర మోడీ గారు ఒక మాట కూడా మాట్లాడకపోవడం, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, మరి ఏదైతే కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు రాజీనామా కోరకపోవడం, కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మరి రాహుల్ గాంధీ గారు ఈ దేశ చరిత్రలో దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు మరి ఏ రోజు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముంగట ధర్నా చేసినటువంటి దాఖలాలు లేవు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, బీజేపీ వైఖరి. మరి ఇవాళ ఇంతమంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు పోయినా కూడా మరి కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. నరేంద్ర మోడీ గారికి చీమ కుట్టినట్టు లేదు. ఇవాళ విద్యార్థులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు మేనిఫెస్టో పెట్టి 2014 గద్దెనెక్కి ఇవాళ 12 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే 24 కోట్ల ఉద్యోగాలు ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఇవ్వాలి. కానీ ఇక్కడ కూడా 24 కోట్ల ఉద్యోగాలు దేవుడేరు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి, ఉన్న ఉద్యోగాలు వేయినాయి. యువతంతా రోడ్డు మీద పడుతూ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇవాళ నీట్ పరీక్ష కోసం ఈ దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడెక్కడో మరి వాళ్ళ తల్లిదండ్రులు రెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళ పేద కుటుంబాల వచ్చినటువంటి విద్యార్థులు ఇవాళ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ₹1000 ఖర్చు పెట్టి ఇవాళ కోచింగ్ తీసుకొని తీరా ఎగ్జామ్ రాస్తే ఇవాళ నీట్ పరీక్ష లీక్ అయి
మరి చాలామంది చనిపోయారు. పాపం ఒక విద్యార్థి అయితే సూసైడ్ నోట్ రాసి వాళ్ళ తల్లిదండ్రికి క్షమాపణ చెప్పి నా కోసం మీరు ఇంత ఖర్చు పెట్టారు, నేను ఏం చేయలేకపోతా ఉన్నా, కనీసం ఎగ్జామ్ కూడా రాయలేకపోయినా నేను చనిపోతా ఉన్నాని చెప్పి సూసైడ్ నోట్ రాసి ఇవాళ చనిపోవడం జరిగింది. ఇంత జరుగుతూ కూడా ఇవాళ అయితే ధర్మేంద్ర ప్రసాద్ మరి కేంద్ర మంత్రి అతని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. కనీసం సంఘం ఏం మాట్లాడతలేదు, బీజేపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేరు. ఇంతమంది విద్యార్థులు చనిపోయినా విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డు మీద పడి రోధించినా కూడా ఈ ప్రభుత్వానికి చీమకున్నట్లేదు. అందుకే నిన్న రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇవాళ మోడీ గారు ఇంటి ముంగట ధర్నా చేస్తే ఇవాళ ఆయన కేంద్ర మంత్రులు అక్కడికి వచ్చారు. ఇవాళ పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చి విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ ఎవరికి వాళ్ళే మరి దేశ నలుమూలల నుంచి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా ఇవాళ ఎవరికి వాళ్ళు వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళని విచక్షణ రహితంగా ఇవాళ కూర్చడం జరిగింది. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళు ఇవాళ మన దేశ భవిష్యత్తు, రేపు వాళ్ళతోనే దేశ భవిష్యత్తు. అటువంటి యువత మీద, అటువంటి విద్యార్థుల మీద మీ ఇష్టానుసారంగా ప్రభుత్వం ఉంది, మేము ఏం చేసినా నడుతుందని చెప్పి మరి వాళ్ళ విచక్షణ రహితంగా వాళ్ళ మీద లాఠీలతో వాళ్ళకు కుట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఒక కథనం సాగు బతుకుల మధ్య మరి వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇంత జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. నరేంద్ర మోడీ గారు కదులుతలేడు, మెదులుతలేడు. అందుకే ఇలా రాహుల్ గాంధీ గారికి అరెస్టుకు ప్రియాంక గాంధీ నిరసనగా ఇవాళ ఏదైతే విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర పిసిసి పిలుపు మేరకు వాళ్ళ పెద్దపల్లి కూడా మేము మోడీ గారికి ఇష్టం వ్యక్తం చేసి రాష్ట్రారోపణ చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి విద్యార్థుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.